పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆడవాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అవుద్ది అంటావు. సరే నువ్వు లవ్ చేయరా అట్లాంటి అమ్మాయిల్ని, నువ్వు పెళ్లి చేసుకో. నాకు ఇష్టం లేదు అట్లాంటి అమ్మాయిలు, నేను లవ్ చేయను, నేను పెళ్లి చేసుకోను. నిన్నెవడు ఫోర్స్ చేసినట్రా హౌలే. ఇష్టం లేకపోతే చేసుకోకు. నీకు ఇష్టం లేకపోతే పాస్ట్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయిని ఉమ్మేసిన కూల్ డ్రింక్ అంటావరా చిల్లర్గా. అయినా ప్రతి లైన్ తర్వాత ఎక్స్ప్లోజన్ ఏందిరా, నీది నువ్వే నాక్కున్నట్టు. నీ ఫాలోవర్స్ అంతే డొల్లా, నువ్వు ప్రాంప్ట్ ఇస్తే గానీ అది పంచో కాదో తెలియకపోనీకి. నేను ఇప్పుడు డీల్ చేసేది చాలా చిల్లర్ ఉంటోని. Of course నేను బీప్ చేస్తా, but he uses extremely derogatory language towards women. This video is going to be long but also satisfying. నేను లంజలకి రెడ్ ఫ్లాగ్ లాగా కనిపిస్తా అని నాకు తెలుసు, కానీ నీ కళ్ళకు కూడా నేను రెడ్ ఫ్లాగ్ లాగే కనిపిస్తున్నానా? అంటే నువ్వు కూడా వీడిక్కడ ఎల్వర్డ్ అన్నది పాస్ట్ ఉన్న ప్రతి అమ్మాయిని. సపోజ్ అమ్మాయి కాలేజ్ లో ఒకరిని ప్రేమించింది, అది సెట్ కాలే. ఆఫీస్ లో ఇంకో రిలేషన్షిప్ లో ఉండే, వాడు అబ్యూజర్ అని తెలిసింది, లేదా చనిపోయినాడే అనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి ఎల్లా. అట్లాంటి అమ్మాయి నీ ఫ్యామిలీలో నీ రిలేటివ్స్ లో ఉంటే వాళ్ళని కూడా ఎల్లనే అంటావా? సరే పాస్ట్ రిలేషన్షిప్స్ ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ ఇస్తాయి కదా, వాటితో నాకేం ప్రాబ్లం లేదు. కానీ దానితో పాటు సెక్షువల్ హిస్టరీ కూడా ఇస్తుంది, అది నాకు ప్రాబ్లం. మనసు ఎంత మందికి ఇచ్చినా పర్లేదు, కానీ బాడీ మాత్రం వీడికే కావాలంట. ఎమోషనల్ ఇంటిమసీ, డ్రీమ్స్, ఇంకా లైఫ్ లో వేరే ఆస్పెక్ట్స్ షేర్ చేయొచ్చు అంట, కానీ బాడీ మాత్రం వీడికే కావాలంట. దీన్నే అమ్మాయిని సెక్స్ ఆబ్జెక్ట్ లాగా చూడడం అంటారా బేవకూఫ్. నీకు పాస్ట్ ఉన్న అమ్మాయిలు అంతగానం ఇష్టం ఉంటే 10 మందితో తిరిగిన అమ్మాయిని లేదా 10 మందితో పండుకున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో, లేదా ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకో. వాళ్ళ దగ్గర చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, చాలా పాస్ట్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ తోని తన క్యారెక్టర్ ని కూడా ఆమె బిల్డ్ చేసుకుని ఉంటది నువ్వు చెప్పినట్టుగానే. గో గెట్ మ్యారీడ్ టు ఎ ప్రాస్టిట్యూట్. బ్రేకప్ కి కమర్షియల్ సెక్స్ వర్క్ కి తేడా లేదారా? 1-2 రిలేషన్షిప్స్ అంటే నీ ఆర్గ్యుమెంట్ తొక్కలాగా ఉంటుందని పాత సినిమాలో సూర్యకాంతం లాగా 10 మందితోని పండుకున్న దాన్ని ప్రాస్టిట్యూట్ ని చేసుకుంటావా అంట. ఎక్స్ ఉన్న ప్రతి అమ్మాయి ప్రాస్టిట్యూట్ ఆరా హౌలే. మళ్ళీ 1-2 రిలేషన్షిప్స్ కాదు, 10 మందితో ఉండే వాళ్ళనే అంటున్నా అంటావు. మరి డ్రింక్ లో ఎన్నిసార్లు చూసినావురా? ఒకసారా 10 సార్లా? నీ ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఎవరైనా బ్రేకప్ లేదా డివోర్స్ అయితే వాళ్ళని కూడా ప్రాస్టిట్యూటే అంటావారా? 10 రిలేషన్షిప్లు పెట్టుకోండి అమ్మా అని మీ అక్క చెల్లెళ్ళకి ఫుల్ సపోర్ట్, వీలైతే మీ మదర్ కి కూడా ఫుల్ సపోర్ట్ చేయి. మీ అక్క మీ అమ్మ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ లో ఉంటే, లేదు మీరు భరించాలే, లేదంటే నేను మిమ్మల్ని ఎల్వర్డ్ అని అంటావా? అంటావా? అట్లా అంటాను నేను. మా ఇంట్లో ఎవరన్నా అన్హ్యాపీ రిలేషన్షిప్ లో ఉంటే బ్రేకప్ కి సపోర్ట్ చేస్తా, ఎవరైనా నచ్చితే కలిసి ఉండడానికి సపోర్ట్ చేస్తా. ఇంటెలిజెన్స్, కైండ్నెస్, కెరీర్, ఐడియాలజీ ఇవన్నీ మ్యాటరేరా. దాంతో పాటు సెక్షువల్ హిస్టరీ లేకపోతే ఇంకా హ్యాపీ అంటున్నా. యా, నువ్వు చేసుకోకు, కానీ సెక్షువల్ హిస్టరీ ఉన్న వాళ్ళని డిగ్రేడ్ చేస్తావేంద్రా క్యారెక్టర్లెస్ ఫూల్ అని నేను ఎక్కడైనా సరే ఆ వీడియోలో అన్నానా? అరే నేను చెప్పిన దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నీకేం అర్థమైందో దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను. ప్లే బాయ్స్ కి ఫుల్ క్లారిటీ ఉంటది. ఆడికి ఒక నైట్ కి ఎట్లాంటి అమ్మాయి కావాలి, ఆడి జీవితంలో ఎట్లాంటి అమ్మాయి ఉండాలనేది ఆడికి చాలా బాధ. నేను కాబట్టి చాలా కామ్ గా మాట్లాడుతున్నా. అదే వేరే వాడు ఎవడనైతే నోట్లో పెట్టి కొడతాడు, జాగ్రత్త. ఇట్లా సిగ్మా స్ట్రైట్ లాగా బిల్డప్ ఇచ్చే వాళ్ళే సే ద మోస్ట్ గే షిట్, అండ్ ఇట్స్ ఓకే ఇఫ్ యూర్ గే, అండ్ ద వే యూ అబ్యూజ్ ఉమెన్ ఇట్ కైండ్ ఆఫ్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. అయినా నిన్ను నీలాంటి చిల్లరగాలని ఆపేది మీ జనరాసిటీ కాదు, ఇట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీరేమైనా చేస్తే జైల్లో బొక్కలు ఎరగొడతారు కాబట్టి అని ఊసేసిన కూల్ డ్రింక్ నే మీరు యాక్సెప్ట్ చేయలేరు. అలాంటిది మీరు ఎవరి దగ్గర పడుకొని వస్తే మగవాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయాలా? జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక కూల్ డ్రింకే మీరు అంతగానం ఆలోచిస్తే, మనిషి గురించి మగవాళ్ళు జీవితాంతం తోడుండాల్సిన వాళ్ళు ఎంతగానం ఆలోచిస్తారు? పాస్ట్ ఆల్వేస్ మ్యాటర్స్ అని చెప్పిన, అది వీడియో కాంటెక్స్ట్. గాడిదకి గంధం పూసినట్టు, పందికి పన్నీర్ చల్లినట్టు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. ద హోల్ పాయింట్ ఆఫ్ మై వీడియో వాజ్ అమ్మాయిలు కూల్ డ్రింక్ కాదురా అన్పర్డ్. నువ్వు చేసే డిరోగేటరీ టార్గెటెడ్ ప్రొఫానిటీకి 2 వెల్ డ్రాఫ్టెడ్ రిపోర్ట్స్ చాలు నీ అకౌంట్ ఎగిరిపోవడానికి. వీడి ఇలాంటి చిల్లరగాళ్ళు విని ఫాలో అవుతున్నారంటే అండర్స్టాండబుల్, బట్ వై సద్గురు ఇన్వైటింగ్ దిస్ యానిమల్? దాట్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టరీ. సద్గురు తెలుగుని ట్యాగ్ చేసి మీరే అడగండి. ఒక్క బూత్ లేకుండా ఎట్లా హ్యూమిలియేట్ చేసినాను. షేర్ దిస్ టు రెడ్యూస్ చిల్లరగాళ్ళు ఇన్ ద సొసైటీ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ ప్రోగ్రెసివ్ వీడియోస్.